ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ జాగృతి పోరాటం వల్లే ట్యాంక్ బండ్ లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టేందుకు ప్రభుత్వం దిగొచ్చిందని కవిత అన్నారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించలేదని, కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా 42% రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవాలని కవిత తెలిపారు. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించారు. కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు. కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే. ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు. ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతా ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా రిజర్వేషన్ వర్తింపజేయాలంటే ఇప్పటికైనా కనీసం మీరు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. మీ దగ్గర పెండింగ్లు ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని చెప్పి ఒకటెనుకొకటి పరీక్షలు ఉన్నా సరే, ఎండలున్నా సరే, ఏమున్నా సరే ఎన్నికలు పెట్టుకుంటూ పోతాం మేమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తా ఉందో మరి ఈ తొందరపాటు అంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేటటువంటి తొందరపాటే అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దీన్ని సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే బడ్జెట్ సెషన్ లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20,000 కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్